1/3/2026 మాది పిడుగురాల మణికంఠ సీడ్స్ అండి. ఈ ఫీల్డ్ అంబాపురం గ్రామంలో నవధాన్య సీడ్స్ వారి స్కంద అనే వెరైటీ చుట్టానికి వచ్చాము. ఈ వెరైటీలో ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటంటే కింద నుంచి గుబురుగా అధిక కొమ్మలు కలిగి దగ్గర గెనుపులతోటి చాలా చిక్కటి కాపండి. కింద నుంచి కూడా కింద మొదట్లో ఏ సైజు ఉందో తలకాపు కూడా అదే సైజు ఉంది. ఒక కాయలో 80 నుంచి 90 గింజలు ఉన్నాయండి. కాయ సైజు కాపు ముఖ్యంగా మార్చి నెల వచ్చినా కానీ వైరస్ అనేది ఎక్కడా చేలో లేదండి. నల్లి అనేది కూడా లేదు. నల్లిని తట్టుకొని కూడా ఎక్కడ కాపు డ్రాప్ కావటం అనేది లేదండి ఈ స్కంద అనే వెరైటీలో. కాయ మొదట్లో ఉన్న సైజు తలకాపులో ఉన్న సైజు కూడా చాలా చిక్కటి కాపండి. రైతులకి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఇచ్చే వెరైటీ అండి ఈ స్కంద. నవధాన్య సీడ్స్ వారి స్కంద అనే వెరైటీ. మాది పిడుగురాల మణికంఠ సీడ్స్ అండి. మనం ఎక్కడ చూసుకున్న తోట మొత్తంలో ఒక బొబ్బరి చెట్టు కానీ ఏది లేదు, తెగుళ్ళు లేవు, అసలు పాలు అనేది ఒక్క కాయ కూడా లేదండి. ముఖ్యంగా కింద నుంచి ఈ సంవత్సరం అధిక వర్షాలు పడి తుఫాన్లు పడ్డా కానీ కింద కాపు కూడా తాలు కాలేదు. మనం గమనించుకోవచ్చు. ఎక్కడైనా తాళ్ళు లేదండి. ఏ చెట్టు చూసుకున్నాం మనం తాళ్ళు అనేది లేదు ముందు. దానివల్ల ఏంటంటే దిగుబడి పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అసలు ఎక్కడైనా తాళ్ళు లేదు ఈ స్కంద అనే వెరైటీలో. చెట్టు ఎదుగుదల ఎలా ఉంది? కింద కొమ్మలు ఎట్లా ఉన్నాయి? స్టెప్ బై స్టెప్ కాయ ఎలా ఉంది? కింద నుంచి అండి చూసి ఒకసారి మొదటి నుంచి కాయ అధిక కొమ్మలు గెనుపులు దగ్గర గెనుపులు అండి. మనం గమనించుకోవచ్చు. చూడండి కింద నుంచి కింద కాయ కూడా తాళ్ళు లేదు. బాగా కింద నుంచి కాసుకుంటా పెరిగే వెరైటీ అండి. దగ్గర 4-4.5 అడుగుల హైట్ పెరిగి కాసిందండి. రైతులకి దీనివల్ల ఏంటంటే కాయ సైజు మీరు చూసుకోవచ్చు రైతు సోదరులారా. కాయ సైజు రంగు మంచి సైజు, ఒరిజినల్ తేజ రకం. కాయ సైజు కూడా బాగుంది. ఎండిన తర్వాత కూడా ముడత రావటం కానీ ఏమి ఉండదండి ఈ వెరైటీలో. కాయ సైజు కూడా మనం గమనించవచ్చు రైతు సోదరులారా. అన్నీ ఒకే సైజుతో మంచి రంగుతో బాగున్నాయి, గమనించుకోవచ్చు మనం. కాయ సైజు మొదట్లో ఉన్న కాయ ఏ సైజు ఉందో తలకాపు కూడా అదే సైజు అండి. అది కూడా మనం గమనించుకోవచ్చు. ఇది మొదట్లో కాయ, ఇది లాస్ట్ చివరిలో కాయ. ఇది కూడా మనం గమనించుకోవచ్చు రైతు సోదరులారా. నవధాన్య సీడ్స్ వారి స్కంద తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే వెరైటీ.